హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి యూట్యూబ్ ఛానల్. ఈవినింగ్ స్నాక్స్కి ఒకసారి మిర్చి బజ్జీని ఇలా ట్రై చేసి చూడండి. అది ఎలానో వీడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు నేనైతే మిర్చి బజ్జీ కోసం అయితే ఇలా స్టఫింగ్కి ఆలుగడ్డను ఉడకబెట్టి పెట్టుకుంటున్నా. సో ఇది ఉడికేంతసేపట్ల ఒక గిన్నెలో బేసన్ పిండి వేసుకొని కొంచెం సోడా, అల్లం వెల్లిపాయ పేస్టు, టేస్ట్ సరిపడ ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి అంతా మంచి మెత్తగా తడిపేసుకోవాలి. చూడండి, పిండి అంతా మంచి ఈ విధంగా తడిపేసుకున్నాం కదా. సో ఇది నానుతూ ఉంటుంది. దీన్ని పక్క పెట్టేసి మనం మిర్చిలోకి స్టఫింగ్ని సిద్ధం చేసుకుందాం. సో స్టఫింగ్ కోసం అయితే ఆలుగడ్డ ఇలా మంచి మెత్త ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసి ఈ ఆలుగడ్డ అంతా మెత్తగా మ్యాచ్ చేసేసేయాలి. ఆలుగడ్డ అంతా ఇలా మంచి మెత్తగా మ్యాచ్ చేసేసినాక ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా రెండు వేసేసినాక మరొకసారి మంచి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఆలుగడ్డనంతా మంచి మిక్స్ చేసేసుకున్నాక నేను ఈ మిరపకాయల నుంచి అయితే ఇత్తులు అనేది తీసేసి పక్క పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ మిరపకాయలలో ఇలా మిక్స్ చేసుకున్న ఆలుగడ్డని ఇందులో నింపుకోవాలి. అన్ని మిరపకాయలలో ఇదే విధంగా ఆలుగడ్డని నింపుకొని పక్క పెట్టుకోవాలి. చూశారు కదా, ఆలుగడ్డని మిరపకాయలు ఈ విధంగా నింపి పెట్టేసుకున్నాం కదా. నూనె కూడా ఆల్రెడీ వేడవుతుంది. సో ముందుగా మనం బేసన్ పిండిని తడిపెట్టుకున్నాం కదా. సో అలా బేసన్ పిండిలో వేసుకొని మనం మిరపకాయల బజ్జీలు ఎలా వేసుకుంటామో ఆ విధంగా సింపుల్గా వేసేసుకోవాలి. అన్నిటిని ఇదే విధంగా వేసేసుకొని రెండు సైడ్లో మంచిగా వేగనివ్వాలి. నూనెలో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక వేగనివ్వాలి. అంతే, ఎంత సింపుల్ అండ్ టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్కి మిరపకాయ బజ్జీలు ఈ విధంగా రెడీ అయ్యాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఇలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.